హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈ రోజు మన వీడియో కంటెంట్ ఏంటో తెలుసా? ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అని పేరుగా పిలువబడ్డ శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి విలేజ్ టూర్ అయితే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఈ వీడియో జర్నీని అయితే మొదటగా మనము కడప చిత్తూరు హైవే పైన ఉన్నటువంటి పీలేరు పట్టణం నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ నుంచి మదనపల్లి రూట్ అయితే చూస్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి విలేజ్ టూర్ నే కాదు, చుట్టుపక్కల చేసిన డెవలప్మెంట్ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చుట్టుపక్కల ఒక సైనిక్ స్కూల్ ని, సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ ని, బిఎస్ఎఫ్ ఫోర్సెస్ ని కూడా ఇక్కడ డెవలప్ చేశారు. ఆ ఉన్నటువంటి బెటాలియన్స్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనము బెంగళూరు తిరుపతి హైవే పైన అయితే వెళ్తున్నాము. ఇక్కడ 4-వే హైవే వర్క్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఈ జర్నీలో అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ వస్తూ చుట్టుపక్కల మంచి కొండలతో గ్రీనరీతో ఈ జర్నీ అయితే కంటిన్యూ అవుతూ ఉంది ఫ్రెండ్స్. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడైనటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారు పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారు ఫ్రెండ్స్. పీలేరు టౌన్ ఇంతో అంతో డెవలప్మెంట్ అయిందంటే దానికి గల కారణం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారే అని అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు ఫ్రెండ్స్. అంతేకాదు పీలేరు టౌన్ మున్సిపాలిటీ అవడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కానీ కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల ఇంకా ఒక మేజర్ పంచాయతీగానే కంటిన్యూ అవుతూ ఉంది. మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 15 కిలోమీటర్స్ జర్నీ తర్వాత మనమైతే కలికిరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నదే కలికిరిలో మార్కెట్ యార్డు ముందు నుంచి అయితే మనము నగిరిపల్లికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మార్కెట్ యార్డు నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారి విగ్రహం అయితే ఒకటి ఉంటుంది. ఈ రూట్ నుంచే మనం 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళినట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి గారి స్వగ్రామం అయినటువంటి నగిరిపల్లి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నదే నగిరిపల్లి. ఈ నగిరిపల్లికి ఎంటర్ అవ్వంగానే ఇక్కడ హైవే వర్క్ కూడా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బెంగళూరు తిరుపతి హైవే ఈ నగిరిపల్లి మీదుగానే వెళ్తూ ఉంది. అంతేకాదు ఈ నగిరిపల్లి ఎంట్రన్స్ లో మనం ఎంటర్ అవ్వగానే ఈ హైవేకి ఆనుకొని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక కొత్త ఇల్లుని కూడా కడుతున్నారు ఫ్రెండ్స్. ఆ ఇల్లుని కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొత్త కన్స్ట్రక్షనే కిరణ్ కుమార్ రెడ్డి గారి కొత్త ఇల్లు ఫ్రెండ్స్. ఈ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారి విలేజ్ టూర్ చేసి ఈ కొత్త బిల్డింగ్ ను కూడా మనం మన ఛానల్లో వీడియో ద్వారా నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నగిరిపల్లిని క్రాస్ చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అయినటువంటి బిఎస్ఎఫ్ ఫోర్సులు ఉన్నటువంటి ప్రదేశాన్ని అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఈ రూట్ లోనే మనం బిఎస్ఎఫ్ బెటాలియన్స్ ఉన్నటువంటి ప్రదేశానికి అయితే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న ఒక పెద్ద కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ చుట్టూనే సిఆర్పిఎఫ్ మరియు బిఎస్ఎఫ్ ఫోర్సుల యొక్క కన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడే జరిగాయి. ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ యొక్క పెద్ద కన్స్ట్రక్షన్స్ అయినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఫోర్సెస్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎటువంటి వారిని లోపలికి యాక్సెస్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అవుటర్స్కి ఎటువంటి యాక్సెస్ అయితే ఉండదు లోపల వెళ్ళడానికి. అంతేకాదు ఇక్కడున్న ఆఫీసర్స్కి కూడా లోపలే క్వార్టర్స్ ఉంటాయి వాళ్ళు స్టే చేయడానికి. ఈ యొక్క బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 1 కిలోమీటర్ పక్కనే సైనిక్ స్కూల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడే తమ పిల్లల్ని చదివిపించుకుంటూ వాళ్ళ డ్యూటీ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ ఇక్కడ ఉండడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశ సంరక్షణ మరియు హింసాత్మక చర్యలను అరికట్టడమే ఫ్రెండ్స్. అర్థమయ్యేలాగా చెప్పాలంటే రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ ని ఈ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ ని యూజ్ చేసే సమర్థవంతంగా నిర్వర్తించారు. బిఎస్ఎఫ్ ఫోర్స్ ఉన్నటువంటి 1 కిలోమీటర్ దూరంలో సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అవుటర్స్ కి ఎటువంటి యాక్సెస్ అయితే ఉండదు లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడైతే మనము కలికిరి సైనిక్ స్కూల్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నదే కలికిరి సైనిక్ స్కూల్ ఫ్రెండ్స్. ఈ సైనిక్ స్కూల్లో సీట్ సంపాదించాలంటే చాలా కష్టమని చుట్టుపక్కల పిల్లలు అయితే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ సైనిక్ స్కూల్ కి ఆపోజిట్ లోనే ఒక పెద్ద గ్రౌండ్ అయితే ఉంటది. ఈ గ్రౌండ్ సైనిక్ స్కూల్ యొక్క గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నది ఇండోర్ స్టేడియము, సైనిక్ స్కూల్ యొక్క ఇండోర్ స్టేడియము. చూస్తున్నారుగా ఒక లీడరు నిబద్ధతతో కష్టపడితే ఎంత మంచి డెవలప్మెంట్ తన ఉన్న ఏరియాలో చేయవచ్చు. వీడియో స్టార్టింగ్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అని నేను ఎందుకన్నానంటే ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్లే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ మనము నగిరిపల్లికి అయితే వచ్చేసాము. స్వగ్రామంలో ఉన్నటువంటి ఇల్లునైతే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. విలేజ్ లో ఇంటి ముందుకు రాగానే కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్న బ్యానర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడైనటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారు రీసెంట్ గా పీలేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు కదా, వాటికి సంబంధించిన విషింగ్ బ్యానర్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లే కిరణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి నగిరిపల్లెలో ఉన్నటువంటి సొంత ఇల్లు ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మన వీడియోలో చూస్తున్న ఇల్లే కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇల్లు. అంతేకాదు ఈ వీధి మొత్తంలో 3 ఇల్లులు అయితే ఉన్నాయి. ఈ 3 ఇల్లులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించినవే. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఇల్లు కూడా
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి స్వగ్రామంలో ఉన్నటువంటి ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఏదైతే ఒక మంచి పొలిటికల్ లీడర్ అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి సొంత గ్రామంలో తన పుట్టి పెరిగిన స్వగ్రామంలో ఉన్నటువంటి ఇల్లునైతే వీడియో రూపంలో నేనైతే చూపించాను. ఈ విలేజ్ టూర్ని అయితే నేను కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానని నేనైతే భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా స్టార్ట్ చేయబడ్డ గరుడ వ్లాగ్ 7 అన్న మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక్క లీడర్ విలేజ్ టూర్తో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.